ఏపీ టెట్కి సంబంధించిన గ్రాండ్ టెస్ట్ 8వదండి. ఇందులో చాలా ఇంపార్టెంట్ బిట్లు ఉన్నాయి, దయచేసి అభ్యర్థులు గమనించండి. టాపిక్లోకి వెళ్తే 1వ బిట్, శిల్పులు, చిత్రకారులు, డిజైనర్లు, ఆర్కిటెక్చర్లలో అమితంగా కనిపించే ప్రజ్ఞ ఏమిటి? 1. ప్రాదేశిక ప్రజ్ఞ, 2. వ్యక్తంతర్గత ప్రజ్ఞ, 3. సహజ ప్రజ్ఞ, 4. పైవన్నీ. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ 1. ప్రాదేశిక ప్రజ్ఞ. 2వ బిట్, ఒక ఉత్తమ ప్రజ్ఞా పరీక్షకు ఉండవలసిన లక్షణాలలో సరైన వాటిని క్రింది వాటిలో గుర్తించండి. 1. సప్రమాణత, 2. విశ్వసనీయత మరియు లక్ష్యాత్మకత, 3. సమగ్రత మరియు ఆచరణాత్మకత, 4. పైవన్నీ. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ 4. పైవన్నీ. 3వ క్వశ్చన్ అండి, ఆర్మీ ఆల్ఫా, ఆర్మీ బీటా, ఆర్మీ జనరల్ క్లాసిఫికేషన్ పరీక్షలను రూపొందించిన వారు ఎవరు? 1. యార్క్స్, 2. ఓటిస్, 3. రావెన్స్, 4. బినే. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ 1. యార్క్స్. 4వ బిట్ అండి, మొదట హిందీ చదవటం నేర్చుకున్న విద్యార్థి తర్వాత సంస్కృతం చదవటం చాలా సులభంగా నేర్చుకోగలటమును వివరించే అభ్యసన లక్షణం ఏమిటి? 1. అభ్యసనం ప్రత్యక్ష పరోక్ష అనుభవాల ఫలితం, 2. అభ్యసనం బదలాయింపబడే ప్రక్రియ, 3. వైయక్తిక భేదాలు, 4. పరిణితి. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ 2. అభ్యసనం బదలాయింపబడే ప్రక్రియ. 5th క్వశ్చన్ అండి, ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించడం, రోడ్డు పక్కన ఉండే సైన్ బోర్డులను చూసి వాహనాలు నడపడంలో ప్రభావం చూపే అభ్యసనం. 1. ఉన్నత క్రమ నిబంధన, 2. నిబంధన అభ్యసనం, 3. సామాన్యీకరణం, 4. విచక్షణ. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ 2. నిబంధన అభ్యసనం. 6th క్వశ్చన్ అండి, అభ్యసనంలో సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? 1. వైగోటిస్కీ, 2. థార్నడక్, 3. పియాజే, 4. బ్రోనర్. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ 1. వైగోటిస్కీ. 7th బిట్ అండి, వ్యక్తికి సమస్య ఎదురైనప్పుడు సమర్థవంతంగా ఎదుర్కోలేక పిల్లల్లాగా ప్రవర్తించడాన్ని ఏమంటారు? 1. దమనం, 2. ప్రతిగమనం, 3. విస్థాపనం, 4. ప్రక్షేపణం. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ 2. ప్రతిగమనం. 8th బిట్ అండి, కట్ లెవిన్ ప్రకారం సంఘర్షణలో గల రకాలలో సరైన వాటిని గుర్తించండి. 1. ఉపగమ మరియు పరిహార, 2. ఉపగమ పరిహార, 3. ద్వి ఉపగమ పరిహార, 4. పైవన్నీ. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ 4. పైవన్నీ. 9వ బిట్ అండి, వ్యక్తిని విషయయోజనమునకు గురి చేసే ప్రధాన అంశంలు ఏమిటి? 1. ఒత్తిడి, 2. కుంటనం, 3. సంఘర్షణలు, 4. పైవన్నీ. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ 4. పైవన్నీ అంటే ఒత్తిడి, కుంటనం, సంఘర్షణలు. 10వ బిట్ అండి,
మానసిక రుగ్మతలకు దెయ్యాలు భూతాలు కారణం కాదని, దానికి చికిత్స చేయవచ్చని చెప్పి చికిత్సలో మానవతా దృక్పథాన్ని మొదటగా ప్రవేశపెట్టినవారు 1 గేట్స్ అండ్ జెర్సీల్, 2 పేనల్, 3 లారెన్స్ సాపర్, 4 డగ్లస్. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ 2 పేనల్. 11వ పెట్టండి. ఫ్రాయిడ్ మన మూర్తిమత్వ నిర్మాణానికి విశ్లేషించడానికి ఈ భావనను ప్రతిపాదించలేదు. ఫ్రాయిడ్, సిగ్మండ్ ఫ్రాయిడ్ అండి. 1 ఇడ్, 2 ఈగో, 3 సూపర్ ఈగో, 4 స్వప్న విశ్లేషణం. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ 4 స్వప్న విశ్లేషణం. 12వ బిట్టండి. పెరుగుదలకు సంబంధించి సరికాని భావన ఏంటి? 1 ఇది పరిమాణాత్మకమైనది, 2 పెరుగుదలలో వచ్చే మార్పులను ప్రత్యక్షంగా కొలవలేము, 3 పెరుగుదల ఒక వయస్సు దగ్గర ఆగిపోయింది, 4 పెరుగుదల వికాసంలో ఒక భాగం. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ 2 పెరుగుదలలో వచ్చే మార్పులను ప్రత్యక్షంగా కొలవలేము. 13వ బిట్టు. అభ్యసనం లక్షణాలలో సరికాని భావన. 1 అభ్యసనం గతిశీలమైనది కాదు, 2 అభ్యసించే వేగములో వ్యక్తికి మధ్య భేదాలు ఉంటాయి, 3 అభ్యసనం ఒక చార్యాత్మక మానసిక ప్రక్రియ, 4 ఇది నిరంతరం కొనసాగే భావన. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ 1 అభ్యసనం గతిశీలమైనది కాదు. 14వ బిట్టండి. పావ్లోవ్ కుక్క ప్రయోగంలో ఆహారం ఇవ్వడం ఆపివేసి కేవలం గంట శబ్దం మాత్రమే చేస్తే మొదట కుక్క లాలాజలాన్ని స్రవించినప్పటికీ తర్వాత గంట శబ్దానికి లాలాజలం స్రవించకపోవడం నిబంధన అభ్యసనలోని ఏ సూత్రానికి వర్తిస్తుంది? 1 అయత్న సిద్ధ్వసాధ్యం, 2 సామాన్యీకరణ, 3 విరమణ, 4 విచక్షణ. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ 3 విరమణ. 15వ బిట్టండి. తరగతి గదిలో విద్యార్థులను క్రమశిక్షణలో ఉంచడానికి ముఖ్యంగా ఉపాధ్యాయుడు మూతి మీద వేలు వేసుకుంటే విద్యార్థులందరూ నిశ్శబ్దంగా ఉండటానికి ఏ శబ్దాంతం బాగా ఉపయోగపడుతుంది? 1 పావ్లోవ్ సాంప్రదాయక నిబంధనం, 2 స్కిన్నర్ కార్యసాధక నిబంధనం, 3 గెస్టాల్ట్ అంతర్దృష్టి అభ్యసనం, 4 బ్రోనర్ బోధనా సిద్ధాంతం. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ 1 పావ్లోవ్ సాంప్రదాయక నిబంధనం. 16వ బిట్టండి. గణితంలో నేర్చుకున్న అంశాలు భౌతిక శాస్త్రంలోని సమస్యలను పరిష్కరించుటలో ఉపయోగపడుతున్నది అని చెప్పుట అభ్యసన బదలాయింపులో దేనికి చెందుతుంది? 1 ప్రతికూల బదలాయింపు, 2 అనుకూల బదలాయింపు, 3 శూన్య బదలాయింపు, 4 ద్విపార్శ్వ బదలాయింపు. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ 2 అనుకూల బదలాయింపు. 17వ బిట్టండి. సృజనాత్మకత వ్యక్తుల లక్షణాలకు సంబంధించి సరికానిది ఏది? 1 అధిక సంఖ్యలో భావాలను ఉత్పత్తి చేయటం, 2 ఎంతో వైవిధ్యం గల భావాలను పద్ధతులను ఉత్పత్తి చేయటం, 3 అసాధారణ మరియు అద్వితీయ ప్రతిస్పందనలు చేయకపోవటం, 4 అంతఃసూచకం మూల్యాంకనం చేయటం. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ.
ఆన్సర్ 3 అసాధారణ లేదా అద్వితీయ ప్రతిస్పందనలు చేయకపోవడం. 18వ బిట్టండి. రాజు అనే విద్యార్థికి తరగతి గదిలో సోషల్ బోధించే ఉపాధ్యాయుడు బోధన నచ్చదు, కానీ ఆ విద్యార్థి తనకు ఆ ఉపాధ్యాయుని బోధన నచ్చదని చెబితే తన తరగతిలోని విద్యార్థులందరూ ఆ ఉపాధ్యాయుడు బోధనను ఇష్టపడరని తెలియచేయడం ఏ రక్షక తంత్రం కిందకి వస్తుంది? 1 విస్థాపనం, 2 తదాత్మీకరణం, 3 ప్రక్షేపణం, 4 ఉపసంహరణ. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ 3 ప్రక్షేపణం. 19వ బిట్టండి. అధిక ఒత్తిడికి గురైన విద్యార్థుల లక్షణాలలో సరికానిది ఏది? 1 తరచుగా తలనొప్పి రావటం, 2 జుట్టు పీక్కోవడం, 3 గోర్లు కొరుక్కోవడం, 4 బాధ్యతగా ప్రవర్తించటం. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ 4 బాధ్యతగా ప్రవర్తించడం. 20వ బిట్టండి. ఒక స్కూలులో పనిచేస్తున్న టీచర్కు తన ప్రధానోపాధ్యాయునిపై చాలా కోపంగా ఉన్నాడు. ఆ కోపాన్ని తరగతి గదిలోని విద్యార్థులపై చూపించడం జరుగుతుంది. ఇది ఏ రక్షణ తంత్రం కిందకు వస్తుంది? 1 విస్థాపనం, 2 ప్రతిచర్యను రూపొందించడం, 3 ఉపసంహరణ, 4 ప్రతిగమనం. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ 1 విస్థాపనం. 21వ బిట్టండి. ప్రసాద్ ప్రజ్ఞాలబ్ధి 119 అయితే అతను ఏ వర్గానికి చెందుతాడు? 1 సగటు ప్రజ్ఞావంతుడు, 2 ఉన్నత ప్రజ్ఞావంతుడు, 3 బుద్ధిమాంద్యులు, 4 పైవేవి కావు. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ 2 ఉన్నత ప్రజ్ఞావంతుడు. 22వ బిట్టండి. జనరల్ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ ఫర్ చిల్డ్రన్ అనే ప్రజ్ఞామాపనని రూపొందించిన వారు? 1 శ్రీవాస్తవ, 2 కిరణ్ సక్సేనా, 3 1 and 2, 4 యార్క్స్. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ 3 1 and 2. 23వ బిట్టండి. వైయక్తిక భేదాలపై శాస్త్రీయ పరిశోధనలు చేసిన వారిలో అగ్రగణ్యుడు ఎవరు? 1 గాల్టన్, 2 వెస్లర్, 3 టెర్మన్, 4 పియాజే. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ 1 గాల్టన్. 24వ బిట్టండి. పరిశీలన అభ్యసన ప్రక్రియలో గల సోపానాలు ఈ క్రింది వాటిలో? 1 అవరోధము మరియు ధారణ, 2 చలన పునరుత్పాదన, 3 ప్రేరణ, 4 పైవన్నీ. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ 4 పైవన్నీ అంటే అవధానము మరియు ధారణ, చలన పునరుత్పాదన, ప్రేరణ అన్నీ కూడా. 25వ బిట్టండి. గడి నుడి ఫజిల్స్, సుడోకు ఫజిల్స్, ఎటుకూడిన 1 అంకె వచ్చే ఫజిల్స్ లాంటి వాటిని అర్థవంతంగా పరిష్కరించడంలో ఉపయోగపడు అభ్యసనం ఏమిటి? 1 అంతర్దృష్టి అభ్యసనం, 2 యత్నదోష అభ్యసనము, 3 కార్యసాధక అభ్యసనము, 4 పైవేవి కావు. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. అంతర్దృష్టి అభ్యసనం. 26వ బిట్టండి. ప్రజ్ఞ మరియు ఉపాయంతో కూడిన సమస్య పరిష్కారములను వివరించు అభ్యసన సిద్ధాంతములు ఏంటి? 1
శాస్త్రీయ నిబంధన సిద్ధాంతము, 2 యత్నదోష సిద్ధాంతము, 3 గెస్టాల్ట్ వాద సిద్ధాంతము, 4 ప్రవర్తనవాద సిద్ధాంతం. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ప్రజ్ఞ మరియు ఉపాయంతో కూడిన సమస్య పరిష్కారాలు. ఆన్సర్ 3 గెస్టాల్ట్ వాద సిద్ధాంతం. 27వ బిట్ అండి. ప్రధాన ఉపాధ్యాయునిపై కోపం ఉన్న ఉపాధ్యాయుడు ఆ కోపాన్ని విద్యార్థులపై చూపించడంలో ఉన్న రక్షక తంత్రం. 1 విస్థాపనం, 2 ఉపసంహరణ, 3 పరిహారం, 4 దమనం. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ 1 విస్థాపనం. 28వ బిట్ అండి. 2 ఇష్టం లేని లేదంటే 2 ఆకర్షణీయం కానీ లేదంటే 2 బాధను కలిగించే లక్ష్యాల మధ్య ఏదో ఒకటి తప్పనిసరి అనే ఎంపికలో వ్యక్తి పడే సంఘర్షణ ఏమిటి? 1 ఉపగమ, 2 పరిహార, 3 ఉపగమ పరిహార, 4 పరిహార ఉపగమ. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ 2 పరిహార. 29వ బిట్ అండి. నారాయణ ఇసుక దెబ్బను చూసినప్పుడు చిన్ననాటి అనుభవాలు గుర్తుకు తెచ్చుకోగలుగుతున్నాడు. కారణం, ఆ అనుభవాలు ఈ క్రింది ఏ అవస్థలో ఉన్నట్టు? 1 ఉపచేతన అవస్థ, 2 అచేతన అవస్థ, 3 చేతనం, 4 మరణిచ్చ. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ 1 ఉపచేతన అవస్థ. 30వ బిట్ అండి. వ్యక్తి రూపురేఖల ద్వారా వ్యక్తి మూర్తమత్వాన్ని వివరించే సిద్ధాంతం ఏమిటి? 1 లక్షణ సిద్ధాంతం, 2 రూప సిద్ధాంతం, 3 నిర్మితి సిద్ధాంతం, 4 లక్షణ సిద్ధాంతం. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ 2 రూప సిద్ధాంతం. 31వ బిట్ అండి. సిద్ధాంతపరమైన భావనలతో కూడుకొని ఉన్న పాఠ్య ప్రణాళికలో ఆచరణాత్మక అంశాలను ప్రవేశపెట్టిన వాదం ఏది? జాగ్రత్త వినండి. సిద్ధాంతపరమైన భావనలతో కూడుకొని ఉన్న పాఠ్య ప్రణాళికలో ఆచరణాత్మకమైనటువంటి అంశాలు ప్రవేశపెట్టిన వాదం ఏది? 1 కార్యకారకవాదం, 2 ప్రవర్తనవాదం, 3 గెస్టాల్ట్ వాదం, 4 మనోవిశ్లేషణవాదం. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ 1 కార్యకారకవాదం. 32వ బిట్ అండి. పరిశీలన పద్ధతిలో ఉపయోగపడని అంశం ఏది? 1 ఈ పద్ధతి ప్రవర్తనను సహజ పరిస్థితుల్లో పరిశీలించవచ్చు. 2 తన భావాలను చెప్పలేని జంతువులు, మానసిక రోగులపై అధ్యయనంలో ఉపయోగపడుతుంది. 3 ఈ పద్ధతిలో దత్తాంశ సేకరణ చాలా కష్టం. 4 పిల్లల వికాస దశ లక్షణాలు తెలుసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ 3 ఈ పద్ధతిలో దత్తాంశ సేకరణ చాలా కష్టం. 33వ బిట్ అండి. పావ్లోవ్ కుక్క ప్రయోగంలో గంట మోగడానికి ఆహారం ఇవ్వడానికి మధ్య సంబంధం, దాన్ని విరమింపజేసిన తర్వాత కూడా గంట మోగగానే కుక్క అప్రయత్నంగా లాలాజలం స్రవించడం నిబంధనాభ్యసనంలోని ఏ సూత్రానికి చెందుతుంది? 1 అయత్న సిద్ధస్వాస్థ్యం, 2 సామాన్యీకరణ, 3 విచక్షణ, 4 విరమణ. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ 1 అయత్న సిద్ధస్వాస్థ్యం. 34వ బిట్ అండి. రాజు అనే విద్యార్థి కుడి చేతితో రాయడం నేర్చుకున్నాడు. దీనితో పాటు ఎడమ చేతితో కూడా వ్రాయడం నేర్చుకున్నాడు.
ఇది అభ్యసన బదలాయింపులో ఏ రకానికి చెందుతుంది? 1 ద్విపార్శ్వ బదలాయింపు, 2 అనుకూల బదలాయింపు, 3 ప్రతికూల బదలాయింపు, 4 శూన్య బదలాయింపు. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ 1 ద్విపార్శ్వ బదలాయింపు. లాస్ట్ దండి 35వ బిట్టు. రాణి అనే అమ్మాయి బాగా గుండ్రంగా వ్రాస్తుంది మరియు పాటలు పాడుతుంది, కానీ చదువులో బాగా రాణించదు. ఇది ఏ భేదం కిందకు వస్తుంది? 1 వ్యక్త్యంతర భేదాలు, 2 వ్యక్త్యంతర్గత భేదాలు, 3 దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞ, 4 సహజ ప్రజ్ఞ. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ 2 వ్యక్త్యంతర్గత భేదాలు. దయచేసి లైక్ చేయండి. ఎంతో మంచి మెటీరియల్ మీకు అందిస్తున్నందుకు దయచేసి లైక్ చేయండి. మా ఛానల్లో మొదటిసారి చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల్ని మీ నోటిఫికేషన్ రూపంలో పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కి నోటిఫికేషన్ రూపంలో మా యొక్క వీడియోలు మీరు పొందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ హరి.